హైదరాబాద్ మెట్రో రెండవ దశకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే 3 కారిడార్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. రోజు రోజుకు నగరంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో మెట్రోను విస్తరిస్తుంది ప్రభుత్వం. దీంతో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరేనా? అసలు ఎన్ని మార్గాల్లో రెండవ దశ ప్రారంభం కానుంది? ఈసారి మెట్రోను ఏ విధానంలో చేపట్టబోతున్నారు? మొత్తం ఖర్చు ఎంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రెండవ దశకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణ చేయడానికి మెట్రో ప్రాజెక్ట్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 3 కారిడార్లలో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. తాజాగా మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రోను ఆయా ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన డిపిఆర్ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 24,269 కోట్ల అంచనాలతో మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టడానికి రెడీగా ఉంది. రాబోయే 4 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్టుకు నిధులను రుణాలు, పీపీపీ విధానంలో 12,726 కోట్లను సేకరించాలని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు లిమిటెడ్ నిర్ణయించింది. వీటిలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్టీబీ సంస్థల నుంచి 11,693 కోట్లను సేకరించాలని నిర్ణయించారు. మరో 1,033 కోట్లను పీపీపీ విధానంలో సేకరించాలని, రెండో దశలో 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు హెచ్ఎంఆర్ఎల్ డిపిఆర్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెట్రో రెండో దశ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మెట్రో రైల్ హైదరాబాద్ మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్లలో సేవలందిస్తోంది. మొదటి దశ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో 22,000 కోట్లతో పూర్తి చేసింది. ప్రస్తుతం మెట్రోలో రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. రెండో దశ మెట్రో రైలు అందుబాటులోకి వస్తే సిటీలో రోజుకు మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మెట్రో రైల్ మొదటి దశ అమలుతో దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా ఢిల్లీ మొదటి స్థానంలో ఉండేది. కానీ మెట్రో విస్తరణ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది. గత ప్రభుత్వం మెట్రో విస్తరణను పట్టించుకోకపోవడంతోనే హైదరాబాద్ స్థానం దిగజారిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించింది. 2, 3వ దశ నిర్మాణాలు కూడా దేశంలోని ఇతర నగరాలు పూర్తి చేశాయి. దీంతో మెట్రో సేవల్లో హైదరాబాద్ 2వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు మెట్రో సేవల ర్యాంకింగ్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా, పూణే, నాగపూర్, అహ్మదాబాద్ నగరాల తర్వాత హైదరాబాద్ నిలబడింది. దీంతో మెట్రో విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రో రైలును విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. రెండో దశలో 24,269 కోట్లతో 5 కారిడార్లు, 76.4 కిలోమీటర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు లిమిటెడ్ ప్రణాళికలు రూపొందించింది. జైకా, ఏడీబీ, ఎన్టీబీ నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పద్ధతి విధి విధానాల ప్రకారం మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30% అంటే 7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 18% ఖర్చు 4,230 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 48% అంటే 11,693 కోట్లను ప్రాజెక్టు రుణాలను కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్ గ్యారంటీతో జైకా, ఏడీబీ, ఎన్టీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సేకరించాలని హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించింది. 4% ఖర్చును 1,033 కోట్ల పెట్టుబడిని పీపీపీ విధానంలో సమకూర్చుకుంటామని మెట్రో రైల్ ప్రాజెక్టు తెలిపింది. మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టును 4 ఏళ్లలో పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రం నుంచి ఆమోదం రాగానే పనులు ప్రారంభించాలని హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించింది. మరోవైపు 6వ కారిడార్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4th సిటీ వరకు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మెట్రో మార్గంపై ప్రస్తుతం అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీనిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినూత్న రీతిలో అధికారులు డిపిఆర్ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం సుమారు 8,000 కోట్ల అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 5 కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు. నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం, రాయ్దుర్గ్ కోకాపేట్ నియోపోలిస్, 3 ఎంజీబీఎస్ చాంద్రాయన్ గుట్ట, 4 మియాపూర్ పఠాన్చెరు, 5 ఎల్బీ నగర్, హైత్ నగర్ మార్గాలకు మంత్రివర్గం ఆమోదించింది. నగరవాసులు కూడా మెట్రో 2వ దశపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.